గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హర్ హర్ మహాదేవ్. మా ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కుమార్ జొల్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక దారి గురించి మాట్లాడుకుందాము. ఆ దారి వచ్చేసి తాండూర్ టు మధుమహేశ్వర్. తాండూర్ అనేది ఒక చిన్న టౌన్. మధుమహేశ్వర్ అనేది శివుని స్థానం. కారడవిలో మనిషి కూడా దూరని ప్లేస్ ఉంటుంది. అలాంటి అడవిలో ప్రయాణించి దాదాపు 16 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కానీ ఆ సదాశివుడు మనకు దర్శనము ఇవ్వడు. ఫ్రెండ్స్, నమ్మరు, మధుమహేశ్వర్ అంటేనే ఆ స్థానాన్ని మనం చూస్తే గనక మనసు పులకరించిపోతుంది. ప్రపంచంలో ఇలాంటి స్థలం కూడా ఉందా అనే ఒక అనుభూతి కలుగుతుంది. ఫ్రెండ్స్, ఏదైతే మీరు ఈ రోడ్ చూస్తున్నారో ఇది వచ్చేసి NH44. NH44 అంటే మనకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అతి పెద్ద హైవే. ఇది చాలా పురాతనమైన హైవే, ఓల్డ్ హైవే అంటారు దీన్ని. NH44 అంటే మనము కన్యాకుమారి నుంచి బయలుదేరితే కశ్మీర్ వరకు ఇదే దారి కంటిన్యూ. ఎక్కడ ఏ హైవేని క్రాస్ చేయడం జరగదు, ఎక్కడ డైవర్షన్ లేదు. NH44 కన్యాకుమారి టు కశ్మీర్. అదే దారిలో మనము వెళ్తూ 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 ముందుకు వెళ్ళిన తర్వాత ఢిల్లీ దగ్గర మనం డైవర్షన్ తీసుకుంటాము మధుమహేశ్వర్ వెళ్ళడానికి. ఢిల్లీ దగ్గర మనం ఎప్పుడైతే డైవర్షన్ తీసుకుంటామో ఆ దారిలో మనకు మీరట్ వస్తుంది, రోకీ వస్తుంది, హరిద్వార్ వస్తుంది, రిషికేష్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్, శ్రీనగర్, సోన్ప్రయాగ్, సోన్ప్రయాగ్, ఊకీమఠ్. ఇలా వెళ్తూ వెళ్తూ పోతుంటే మనకు దాదాపు తాండూర్ నుంచి మధుమహేశ్వర్ వెళ్ళడానికి మనకు 2300 కిలోమీటర్లు అవుతుంది దాదాపుగా. అక్కడ వచ్చేసి మనము మన బైక్ని పార్క్ చేసి ఒక ఫారెస్ట్లో రోడ్ సైడ్లో పార్క్ చేసి అక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి మనము ఆఫ్ రోడ్లో. మొత్తానికి చిన్న రోడ్ ఇది. ఈ దారి గుండానే మనం మధుమహేశ్వరం వెళ్ళాలి. ఫ్రెండ్స్, మేము ఈ దారిలో వెళ్ళే కంటే ఒక్కరోజు ముందు భారీ వర్షం కురిసింది. మధ్యలో అక్కడక్కడ కొన్ని కొండ చర్యలు కూడా జారిపడ్డాయి. ఫ్రెండ్స్, ఈ దారి ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది, చాలా నేరోగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడన్నా ల్యాండ్ స్లైడ్ జరిగిందంటే కొన్ని రోజుల వరకు అది క్లియర్ కాదు ఈ దారిలో. ఎందుకంటే ఇది హైవే కాదు, ఒక మారుమూల ప్లేసు. హైవేలో అంటే మనకు ఇమీడియట్గా రోడ్ అనేది క్లియర్ చేస్తారు. ఈ దారి అనేది చాలా చిన్నది, చాలా చిన్న చిన్న పల్లెటూర్లకు వెళ్తుంది. ఇంకొకటి, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఈ దారిలో. ఎవరైతే మధుమహేశ్వర్ వెళ్తారో టూరిస్టులు, వాళ్ళే ఈ దారిని ఎంచుకుంటారు తప్ప వేరే వాళ్ళు, బయటి వ్యక్తులు అనేవారు ఎవరు ఈ దారి గుండా వెళ్ళరు. జస్ట్ మనము మధుమహేశ్వర్ ఈ దారిలో వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ మనము బ్యాక్ ఊకీమఠ్ వరకు రావాలి. ఫ్రెండ్స్, ఈ దారిలో అక్కడక్కడ మనకు చిన్న గ్రామాలు కనిపిస్తాయి, చిన్న చిన్న ప్లేస్లు. ప్రకృతి రమణీయత, ప్రకృతి ఆహ్లాదం అనేది చాలా బ్రహ్మాండం అండి. అది మనము మన అక్షరాలతో వివరించడానికి రాదు. ఎవరైతే ఆ అనుభూతి పొందుతారో, తన్మయం చెందుతారో వాళ్ళే ఊహించగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఆ లొకేషన్లో ఉన్నప్పుడు మనకు దాదాపు 100 రెట్లు ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది ఆ లొకేషన్ గురించి. ఫ్రెండ్స్, ఈ దారి గుండా బై ఛాన్స్ మన వెహికల్కి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా చాలా ఇబ్బంది పడతాం. ఇంకా కొద్ది దూరం వెళ్తే కనుక దాదాపు ఇంకొక 10 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత టోటల్గా నెట్వర్క్ కూడా ఆఫ్ అయిపోతుంది.
అక్కడ వెళ్ళిన తర్వాత మనము మన లొకేషన్ని కూడా మనం షేర్ చేయలేము. మళ్ళీ ఏంటంటే ఎవరికి ఫోన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. అక్కడ లోకల్లో దాదాపు నియర్ బై టౌన్ విలేజ్లలో ఇక ఎవరితో ల్యాండ్ ఫోన్ అలాంటిది ఏమన్నా ఉంటే తప్ప మనము మన బయటి వ్యక్తులకు మన గురించి మనము చెప్పలేని పరిస్థితి ఫ్రెండ్స్. ఊహించండి, జీరో నెట్వర్క్, నో ఫోన్ కాల్స్, బాహ్య ప్రపంచానికి సంబంధం లేని విధంగా మనం ఒక లొకేషన్కి వెళ్తున్నాం, ఒక ప్రాంతానికి వెళ్తున్నామంటే అక్కడ మనము ఎంత తన్మయంతో ఉండగలుగుతాం, ఎంత ఆనందంగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. ఈ జనరేషన్లో, ఈ కాలంలో ప్రతిదీ ఫోను, ప్రతిదీ టెక్నాలజీ పైనే ఉంది. ఒక్కసారి మనం అక్కడికి వెళ్తే జీరో టెక్నాలజీ. మనము, మనతో పాటు ఆ పరమశివుడు, మనతో పాటు ఆ ప్రకృతి తప్ప వేరే అనే లేదు. ఆ పక్షుల సప్పుడే కానీ, తోడేళ్ళే కానీ, జంతువులు, వన్యమృగాలు అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటాయి ఆ లొకేషన్లో ఫ్రెండ్స్. మీరు ఈ దారి గుండా వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఎంత హుషారుగా ఉండి మనం వెహికల్ని మనం నడుపుతున్నామా అనేది చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలా యాక్టివ్గా ఉండాలి. ఏ టర్నింగ్లో ఏముందో మనకు ఐడియా లేదు. అప్పుడే మనకు మట్టి రోడ్ వస్తుంది, అప్పుడే చిన్న రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. మేము ఈ రోడ్లో దారిలో వెళ్తుండగా ముందు ముందు మనకు కొన్ని ప్లేస్లలో లైన్ స్లైడ్లు కూడా కనిపించాయండి. అంటే అవి దాదాపు లైన్ స్లైడ్ జరిగి మనకు ఒక 10 రోజులు 15 రోజులు అవుతుంది. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్లో ఏవైతే ట్రక్కులు చూసారో దానికి సంబంధించిన వెహికల్స్ ముందల ల్యాండ్ స్లైడ్ అయ్యింది. చూడండి, ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగింది, ఇక్కడ జరిగింది, ఇక కొద్దిగా ముందు కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. మాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినందుకే మేము ఒక 2 రోజులు లేట్ చేసి మధుమహేశ్వర్కి బయలుదేరాం. రూట్ గురించి మాత్రం తప్పకుండా అప్డేట్ తీసుకొనే మనము ముందుకు బయలుదేరాలి. లేని ఎడల మనము ఎట్టి పరిస్థితిలో ఈ దారి గుండా ముందుకు వెళ్ళరాదు. ఎందుకంటే ఫ్రెండ్స్, పోయిన తర్వాత అక్కడ ఇరుకబడ్డ తర్వాత ఏమీ చేయలేము. మన వాహనాన్ని అక్కడ వదిలేసేయాలా, బై వాక్ వెళ్ళాలి తప్ప ఏమీ చేయలేము ఫ్రెండ్స్. ఈ ప్లేస్కి వెళ్తే కనుక 1-2 సార్లు ఆలోచన చేసేయండి. 1-2 సార్లు ఆ రూట్ గురించి అప్డేట్ తీసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి. లేకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆ దారి గుండా మీరు ముందుకు వెళ్ళకూడదు ఫ్రెండ్స్. ఈ వ్యక్తికి చాలా థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే దాదాపు 15 కిలోమీటర్ల నుంచి మమ్మల్ని ఫాలో అవుతున్నాడు, మాకు రోడ్ గురించి గైడ్ చేస్తున్నాడు. వాళ్ళు చెప్తున్నారు చాలా జాగ్రత్తగా తీయండి, మట్టి చాలా మెత్తగా ఉంది అని. రియల్లీ ఫ్రెండ్స్, చాలా డేంజర్ లొకేషన్ ఫ్రెండ్స్. ముందర ఎవరైతే బైక్ పైన వెళ్తున్నాడో అతను వచ్చేసి మాకు ఉక్కిమట్లో కలిశాడు. మేము అతనికి అడిగాము, మేము మధుమహేశ్వర్ వెళ్ళాలి అని. అతను అన్నాడు, సరే ఫ్రెండ్, నేను కొద్ది దూరం వెళ్తాను, అక్కడ నుంచి మీకు దారి చూపిస్తాను, అక్కడ నుంచి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పాడు. రియల్లీ అన్నోన్ పర్సన్స్ అన్నోన్ లొకేషన్స్లో చాలా హెల్ప్ చేస్తారండి. అతనికి థ్యాంక్స్ చెప్పేసి మేము ముందుకు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి లైన్ స్లైడ్ అయిన ప్లేస్ కాబట్టి మొత్తం బురజగా ఉంది, మొత్తము చాలా స్లిప్పీగా ఉంది ప్లేస్ అనేది. చాలా నిదానంగా వెహికల్ని నడపాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎంత లోపలికి వెళ్తున్నామో వెహికల్ ఎంత ముందుకు వెళ్తుందో అంత నెట్వర్క్ అనేది మాకు మైనస్ అవుతూ వస్తుంది, ఒక్కొక్క పాయింట్ తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉండేవాళ్ళు, లోకల్ వాళ్ళు దాదాపు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు బై వాక్ చేస్తారండి ఈ గుట్ట ప్రాంతాల్లో. వాళ్ళకు రవాణా వ్యవస్థ అనేది చాలా తక్కువ. ఏమన్నా లోకల్ వెహికల్స్, లగేజ్ వెహికల్స్ వస్తేనే తప్ప, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వస్తేనే తప్ప వాళ్ళకు వెళ్ళడానికి వీలు కాదు. ఏవైతే లోకల్ వెహికల్స్ ఉంటాయో అవిటి నుంచే వెళ్తారు ఫ్రెండ్స్. చాలా క్లిష్టమైన రోడ్స్ అండి. మీకు కొద్దిగా రిలాక్స్ కోసం మళ్ళీ హైవే ఫోటో చూపిస్తున్నాను.
ఇది వచ్చేసి మనకు ఉత్తరాఖండ్లోని కర్ణప్రయాగ్ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారండి ఇది. అర్లీ మార్నింగ్ అవర్స్లో మేము రిషికేశ్ నుంచి బయలుదేరాం. దాదాపు 4 గంటలకు అర్లీ మార్నింగ్ 4 o'clock మేము స్టార్ట్ చేసాము రిషికేశ్ నుంచి. ఆ రోజు మొత్తానికి స్నో. మంకర అనేది దట్టంగా ఉందండి. మంకర ముందర మనకు దారి కనిపిస్తుంది. కొన్ని ప్లేస్లలో అయితే మేము వెహికల్ని పక్క కాపేసి ఒక్కొక్క 5-5 నిమిషాలు నిలబడ్డాం. విజిబిలిటీ అనేది టోటల్లీ జీరో. చెప్తున్నాను కదా, ఆ ప్రకృతి రమణీయత అనేది వివరించడానికి రాదండి ఫ్రెండ్స్. ఎవరైతే ఉత్తరాఖండే కానీ పర్వత శ్రేణుల్లో ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రము ఆ అనుభూతిని ఫీల్ కాగలుగుతారు వీడియో చూస్తున్నప్పుడు. కానీ ఏదైతే ఆ పర్వత ప్రాంతాల్లో ట్రావెల్ చేయని వాళ్ళకు మాత్రం అది అర్థం కాదు. మనసు పులకరించిపోతుంది. ఆ ఆనందం అనేది 1000 ఏనుగుల బలంలా అవుతుంది మనకు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూడండి లొకేషన్ ఎంత అందంగా ఉందో. ఇలాంటి లొకేషన్లను మనం చూడాలంటే మన 2 కళ్ళు సరిపోతాయా? 2 కళ్ళు సరిపోవండి ఫ్రెండ్స్. ప్రకృతి అలాంటిది. మనం ఏంటి నిమిత్త మాత్రులం. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోతాము. కానీ ప్రకృతి కొన్ని 1000 సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి అలాగే ఉంది ఫ్రెండ్స్. మనము వీడియో ఎండ్లో మధుమేశ్వర్ టెంపుల్ గురించి మనం ఒక వీడియో చూద్దాం, చిన్న వీడియో. మళ్ళీ తర్వాత వచ్చే ఎపిసోడ్లో మధుమేశ్వర్ గురించి మొత్తానికి డీటెయిల్గా చెప్తాను మీకు. ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నాము. లాస్ట్కు ఫైనల్గా మీకు ఒక చిన్న క్లిప్పింగ్ అనేది చూపిస్తాను. ఒక 20 seconds 30 seconds మధుమేశ్వర్ది. అది చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో మధుమేశ్వర్ టెంపుల్ గురించి కానీ దాని పరిసర ప్రాంతాల గురించే కానీ మొత్తంగా మీకు పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు మీరు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నా యొక్క సంభాషణ ఏ విధంగా ఉంది కొద్దిగా నాకు గైడ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వీడియోస్ చేస్తున్నాను. అందరికీ చాలా ధన్యవాదాలు వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. ఓకే. హర హర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు మధుమేశ్వర్ దేవస్థానం వీడియో ఒకటి ఉంది, చాలా చిన్న క్లిప్పింగు. అది చూసి మీరు మీ కామెంట్లని దయచేసి చేయండి ఫ్రెండ్స్. హర హర మహాదేవ శంభో శంకర. ఆ మధుమేశ్వర్ టెంపుల్ వచ్చినప్పుడు మాత్రం నేను ఏమీ మాట్లాడాను. హర హర మహాదేవ్. జై హింద్.